తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ అభినందన సభ రవీంద్రభారతిలో జరుగుతుంది. తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఘనత కూడా మన వి ప్రకాష్ గారికే దక్కింది. వారు ఈరోజు నీటిపారుదల రంగంలో వారు చైర్మన్ గా నియమితులవడం నిజంగా ఇంకా ఈ డిపార్ట్మెంట్ మరింత వేగంగా పనిచేయడానికి, ఈ డిపార్ట్మెంట్ రైతుల యొక్క కలలను, మన ముఖ్యమంత్రి గారి స్వప్నం 1 కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ అనేటువంటి స్వప్నాన్ని నిజం చేయడంలో వారు తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోవడంలో కృషి చేస్తారని, మాతో పాటు భాగస్వామ్యమై దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవడానికి ఎంతో తోడ్పాటును అందిస్తారని చెప్పి భావిస్తూ వారికి హృదయపూర్వకంగా మరొక్కసారి మా అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, లక్ష్మారెడ్డి మంత్రి గారు వారికి సన్మానం చేస్తారు. మీరు మాట్లాడతారు, మీరు ఉంటారు. మీ గౌరవనీయులైన భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, ద రైట్ పర్సన్ హ్యాస్ స్టార్టెడ్ ది రైట్ బ్లెస్సింగ్, గ్రీటింగ్ అండ్ అఫెక్షనేట్ వెల్కమ్ టు ప్రకాష్ గారు. గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ కలిసి ప్రకాష్ గారికి అందజేస్తున్న ఆత్మీయ సత్కారం. ప్రకాష్ గారు మన ఆనరబుల్ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారి సందేశం విన్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ టు ఈనాటి వి ప్రకాష్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంగా జరుగుతున్నటువంటి ఆత్మీయ అభినందన కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, శ్రీధర్ గారికి, రాములు గారికి, నారదాస్ గారికి, ప్రభాకర్ గారికి, చిన్నారెడ్డి గారికి, ప్రకాష్ గారి ఆత్మీయులకు, ప్రకాష్ గారితో పాటు ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఏ బాధ్యతలైతే మీరు స్వీకరిస్తా ఉన్నారో ఒక అద్భుతమైనటువంటి బాధ్యత, జల వనరులకు సంబంధించినటువంటి బాధ్యత. మరి తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ మనకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు. మరి అత్యంత కీలకమైనటువంటి అంశం నీళ్లు కాబట్టి ఆ నీళ్లకు సంబంధించినటువంటి జలమండలి శాఖ చైర్మన్ గా వారు పదవీ బాధ్యతలు స్వీకరించడం నిజంగా తెలంగాణకు ఒక శుభదినం. అదే రకంగా మీ గురించి చెప్పేటప్పుడు మీరు ఇంటలేరు ప్రకాష్ భాయ్. ఇది యాదృచ్ఛికం. మిత్రులు ప్రకాష్ గారు, నేను ఒకే జిల్లా వాస్తవ్యులం. ఇద్దరిది కూడా నాటి వరంగల్ జిల్లా, నేటి భూపాలపల్లి జిల్లా. వ్యక్తిగతంగా మా ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం దాదాపు 40 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే, వారు జయశంకర్ గారి శిష్యులు, నేను కూడా జయశంకర్ గారి శిష్యుణ్ణి. ఇద్దరం వారి దగ్గర పాఠాలు నేర్చుకొని అనేక విషయాల్ని వారి ద్వారా తెలుసుకొని తెలంగాణ ఉద్యమంలో గౌరవనీయులు ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారితో పాటు మళ్లీ జయశంకర్ గారితో కలిసి పనిచేసినటువంటి వారం. నిజంగా ప్రకాష్ గారు ఒక వైవిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. సమాజాన్ని
సునిశితంగా పరిశీలించి విషయాలను లోతుగా అవగాహన చేసుకొని అనేక విషయాలపైన తనదైనటువంటి ముద్ర, తనదైనటువంటి వైవిధ్యపు అవగాహన కలిగినటువంటి స్ఫురద్రూపి మిత్రులు ప్రకాష్ గారు తెలంగాణలో సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి అద్భుతమైన 16-17 సంవత్సరాల చరిత్రాత్మక సుదీర్ఘ పోరాటంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ప్రకాష్ గారు ఒకరు.